హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హార్లీ డేవిడ్సన్ బైక్ షోరూమ్ లో చోరీకి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు మీడియా ముందు కాసేపటి క్రితం ప్రవేశపెట్టారు. ఆ విజువల్స్ చూద్దాం. అతను హైదరాబాద్ కు చెందిన వ్యక్తి. ఇతను ముంబైలో ఉద్యోగం చేస్తా ఉన్నాడు. అతనికి బైక్లంటే చాలా షోకు. అతడు 2వ తారీఖు రోజు 1 o'clock సమయంలో ఇక్కడ హార్లీ డేవిడ్ షోరూమ్ కు వచ్చి ఇతని షోరూమ్ లో నేను ఈ హెచ్డి నేను తీసుకుంటాను అని చెప్పడగానే అక్కడ ఉన్న యజమాన్యము ఈ వెహికల్ ను చూపించిన తర్వాత అతడు ట్రయల్ చూస్తాను నేనని చెప్పగానే అతనితో పాటు ఆ ఎంప్లాయీ ఒకతను అంటే పైలట్ గా నేను ముందు వెళ్తాను, మీరు కూడా రండి ట్రయల్ చూడొచ్చు అని చెప్పగానే కొంత దూరం వెళ్ళి అతను దారి మళ్లించి అతడు ముంబై వైపు వెళ్ళిపోయాడు. అతడు మొదట షామీర్పేట వైపు వెళ్ళి అక్కడి నుంచి దారి మళ్లించి తర్వాత ముంబై రూటు సదాశివపేట వరకు వెళ్ళాడు. అక్కడ కూడా ఒక దగ్గర హెల్మెట్ పర్చేజ్ చేసి తర్వాత ముంబైకి వెళ్ళినాడు. అతను గుర్తించి మరి అతని యొక్క సీసీ కెమెరాల ద్వారా ఆయన ఫుటేజ్లను గుర్తించి అతన్ని మేము ఇతడు తర్లపాటి కిరణ్ అని గతంలో ఇతడు ఐఐటిలో అంటే మద్రాస్ ఐఐటిలో ఎంటెక్ చేశాడు. మరి ఇతను రీసెంట్గా 2012లోనే ఓఎన్జీసీలో ఎంప్లాయీగా నియమితుడైనాడు. మరి అతనికి కొన్ని చెడు అలవాట్లకు బానిసై మరి ఈ విధంగా చేస్తున్నాడు అనేది మాకు ఈ మధ్య కాలంలో తెలిసింది. అసలు 80,000 మాత్రమే సార్. అంటే అతనికి ఎక్కువ ఈ వెహికల్స్ హార్లీ డేవిడ్సన్ వెహికల్ ను నేను ఎట్లాగో పర్చేజ్ చేయాలి, దాన్ని నేను రైడ్ చేయాలి, లాంగ్ రన్ చేయాలనే ఒక అతను ఆశతో ఆ విధంగా కొంటారంటే ఇంట్లో కొనలేదు. అతనిపై ఇంతవరకు గతంలో కేసు సార్ అంటే ఓఎన్జీసీలో జాబ్ కదా, బైక్ కొనవచ్చు కదా, ఎందుకు కొన్నామంటే ఇంట్లో కొనలేదు. అంటే అతను లిమిటెడ్ లైఫ్, లిమిటెడ్ అంటే అతను ఈజ్ నాట్ రిచ్ మ్యాన్. వాళ్ళ ఫాదర్ కూడా గతంలో మిలిటరీలో అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్.